పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి స్వాగతం చెబుతూ వారిని వేదిక మీదకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే మరో అతిథి పెద్దలు సురేష్ రెడ్డి గారిని ఆధారంగా వేదిక మీదకి ఆహ్వానించడానికి పెద్దలు మన జగిత్యాల ముద్దుబిడ్డ గారిని వేదిక మీదకి ఆహ్వానించడానికి సభ్యులు చాలా విద్యావంతులు, వారు కూడా చాలా సార్లు గెలిచి మనందరం కూడా చూసినాం. సభ్యుల పదవులు అలంకరించి మన మధ్యలో ఉన్న పార్టీలో బాధ్యత మనకు రైతుల చెప్పిన రైతుల పక్షపాతిగా వేదిక నుంచి మిత్రుడు జడ్పీసీ మనోహర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక గారికి, సర్పంచ్ మరియు మండల అధ్యక్షుడు గారికి, అదేవిధంగా వైఎస్ఆర్కి పని ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీల దగ్గర పోయే హక్కు నేను గెలిపించేదాను. నేను పోకపోతే పనులెట్లయితే మంచి చెడులో కోడుతుంది. మనం రాలేకపోతే మన మంత్రి పొన్న ప్రభాకర్ గారితో గడిచే కూర్చొనిపోయాడు. వీళ్ళ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ ఆశీర్వాద్ గారు, కాంగ్రెస్ అదాట కూర్చొనిపోయాడు. అటూరు లక్ష్మణ్ కుమార్ వచ్చినప్పుడు చెప్తాం. వాళ్ళే మైకి పట్టుకొని చెప్పారు. జగిత్యాల అటూరు లక్ష్మణ్ కుమార్ గారు జగిత్యాల కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం నాడు మైకి పట్టుకొని చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు అందరి ఎమ్మెల్యే కూడా పనులు చేస్తాను. చేస్తారా చేయాలని చూద్దాం. ఇక చేస్తున్న బోలు కాదు, చెప్పినే లేదా. కానీ మన పోవడం మన బాధ్యత. పోకపోతే ఏమంటారు, నువ్వు ఓడలేదు కదా, లేకపోతే వాళ్ళే అంటారు మీ ఎమ్మెల్యే వచ్చిండు అంత మీరు చేసుకోదు, నువ్వు వచ్చినావు. నేను పోతే నా వెంట మీరు వస్తావు. ఉదయాలంటే త్వరగా పడాలి కదా. కాబట్టి నేను ముందు ఎల్లరాన్న గారు వస్తాను, తర్వాత నేను పోయినా రాస్తాను. కాబట్టి ఇది నేను ముగిస్తూ మరి మీ అందరూ నా మాటలు ఎప్పుడు కావాలి. మళ్ళీ ఒక్కసారి ముగించే ముందు ఏ గ్రామానికి ఏం చేసినాం, 2004లో ఎన్ని పింఛన్లుంటే 14 ఎన్ని పింఛన్లు అయినాయి, రైతు బాధ ఎన్ని కోట్లు వచ్చినాయి, రుణమాఫీ ఎన్ని కోట్లు అయింది, ఎంతమందికి రైతు బీమా వచ్చింది, ఎంతమంది బీడీ కార్మికుల అక్కా చెల్లెలకు ఒక్కొక్కరికి 2 లక్షల పైన వచ్చినాయి. తక్కువ కాదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నడూ రాలే, 2 లక్షల పైన వచ్చింది. గుళ్ళకు ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది లేదు. మనం ఎన్ని గుళ్ళకి ఇచ్చినాం చెప్పాలి. ఎన్ని గుళ్ళకి ఇచ్చినాం? మనప్పుడు మన పెద్దల గుడికి 20 లక్షలు, వెంకటేశ్వర స్వామి గుడికి లక్షగా పెట్టింది. 4 ఊర్ల రామాలయం కీర్తి తమ్ముడు రంగపేట రామాలయం కీర్తిని చర్చికి ఆడికి వచ్చినాక లక్ష్మీదేవతల కాడ బిరాయి గుడి కాడికి ఇచ్చింది, వాటికి ఇచ్చింది గుడి. రేచిపల్లి అన్నోళ్ళ గుడికి 12 లక్షలు. ఆడికెళ్ళి కూడా సారంగా ఇవన్నీ చేసుకుంటుంది. వాడపల్లి పోతాల కాడ కూడా మహాలక్ష్మమ్మ గుడికి పెట్టినా మన దేవేంద్ర మహాలక్ష్మమ్మ గుడికి గుడికి పెట్టినాం. తోడు ఇంకా మిగిలిన 3,900 మంది అన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకు వేసిన మేవాటి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఆలోచన 3 గ్రామ పంచాయతీలు చేసింది. నాదరంతండ కాడ నీళ్ళ ట్యాంక్ వేస్తున్నాం. సబ్లో కూడా కాడ దిక్కు దివాన ఉండకపో నీళ్ళ ట్యాంక్ వేస్తున్నాం. కాడ బ్రిడ్జ్ కొట్టకపోతే 80 లక్షలు బ్రిడ్జ్ చేసాం. మంచిగా వాళ్ళకు గ్రామ పంచాయతీ ఇచ్చినాం. పిల్లలని కూడా మున్సిపాలిటీ ఉండదా ఏముండే చెప్పులు మూలకు పడ్డట్టుండే
మంచిగా అయిందా? రోడ్ అయిందా? లేకుండే ఇట్లా గ్రామ పంచాయతీ అయింది, పింఛన్లు పెరిగినాయి. అట్లా ఊరికి చెప్తుంటా పోతే ఏ ఊర్లే ఇవ్వాలనేది ధైర్యంగా చెప్తా ఉన్నా. మా ఊళ్ళు ఫోన్ రికార్డు చేస్తాం. మనం కాంగ్రెస్ నాయకులు చేసిన దానికంటే ఎక్కువ చేసినాం. వాళ్ళకి 20-30 ఏళ్ళు చేసిన చెప్తున్నాం, ఒక 5 ఏళ్ళు చేసినాం. అర్పల్లి కాడ కాంగ్రెస్ నాయకుడి అమ్మగారు వన్ సైడ్ మొదటి నుంచి జగిత్యాల నియోజకవర్గం ఉండే రంగానికి ఏజెంట్ దొరుకుడు కట్ట ఉండే. ఆ కెనాల్లో సెల్ల నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 30 మట్టి తీసిట 30 మొత్తం కట్ట తీస్తే ఎవ్వరు లేరు. ఫ్లెక్సీ కట్టలే, శిలాపలకం పెట్టలే. పోయినాం D53 కాలుగా మంచిగా ఒర్రకాడ పూలు పెట్టి 2 పైపులు వేసినాం. ఇగో ఇయ్యాల కూడా మునిచాడుకుంటారా పట్టేలాకుంటారా నీళ్ళ నీళ్ళు ఉన్నాయని చెప్పి తొందరగా చెప్తాను. ఇవాళ చెల్ల నీళ్ళుంటేనే చెరువు మంచి ఉంటేనే ఊరు మంచి ఉంటారు. చెరువు మంచి లేకపోతే ఇంకో పోతానంలో అన్నోత్తరాయకుండా నీళ్ళు లేవు. ఆ ఊరు కోసం గొల్లాగా చెప్పిందని చెప్పి సందర్భంగా చెప్తున్నా. గొల్లాగా గొడగొడ వేసింది. నా గొర్రెగడ నీళ్ళు పెట్టాలి, నా 30 ఎకరాలు డిపాయ్ అని చెప్పి ఆడికి వచ్చి గొడవ పెట్టుకున్నాం. మరి అదే అర్పల్లి కాడ ఇవాళ మనం అది పెడితే ఇన్ని పంటలు పడుతున్నాం. ఐకేపీ సెంటర్ సాఫ్ చేసుకున్నాం. గుట్ట మీద పాత రోడ్లు వేసి కావచ్చు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవన్నీ పోతే మళ్ళీ రోడ్లు వేసాం. 1 రోడ్డు మిగిలింది. లక్ష్మీదేవపల్లి రోడ్ వేసినాం, ఊళ్ళో రోడ్ వేసినాం, చర్చిలకు పైసలు ఇచ్చినాం, మసీదుకి ఇచ్చినాం, గుడికి ఇచ్చినాం, వెంకటేశ్వర స్వామి గుట్ట, రేణుకెళ్ళమ్మ గుడికి ఇచ్చినాం, రేణుకెళ్ళమ్మ గుడికి ఇచ్చినాం, రజక సంఘానికి ఇచ్చినాం, ఏడు మహేంద్ర కాడ విశ్వబ్రహ్మణ సంఘానికి ఇచ్చినాం, పద్మశాల సంఘం ఇచ్చినాం, మా నిర్ణయం కాడ మరి చెప్పుకుంటూ రెడ్డి సంఘానికి ఇచ్చినాం, జీవన్రెడ్డి గారికి ముందరు మాకు కూడా పట్టుకున్నారు, యాదవ్ సంఘానికి ఇచ్చినాం. ఇది కూడా కొద్దిగా మనం చెప్పాలి. ఒకటే మాట్లాడి ఇట్లా చెప్పాలంటే స్పష్టమైన అవగాహనతో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేలు నేను ఎవరికి 50 సార్లు కంటే తక్కువ చెప్పలే ఒక్కరు పెట్టుకున్నారు. వచ్చారు దాంట్లో మొదలు మీరు క్షమించాలి. ఎందుకంటే అనేక కార్యక్రమాల కారణం వలన మీటింగులు కూడా 2 గంటలు అయ్యే మీటింగ్లు 4 గంటలు సేపు కొనసాగడం, ఉత్సాహంగా ప్రజలు బాధ్యత గవర్నర్ గారికి స్వాగతం పలకడం, దీనివలన మన గ్రామానికి మన మండలానికి రావడంలో మరి ఆలస్యమైనందుకు క్షమించాలి. 11 గ్రామాలతో ఉన్న మన మండలానికి ఇంత ఉత్సాహంగా 11 గంటల నుంచి మీరు వేచి చూస్తున్నారు బాధ్యత గవర్నర్ గారి కొరకంటే నిజంగా మీ అందరికీ టీఆర్ఎస్ పార్టీ మీరు అనేక 2-3 గంటల నుంచి అనేక అంశాల గురించి మాట్లాడారు. మీకు తెలియని విషయాలు ఏం లేవు. కానీ ఎలక్షన్ సమయం కాబట్టి మా కొన్ని అభిప్రాయాలు మీ ముందు ఉంచితే మీరు కూడా గ్రామాలలో ఈ అంశాలు ప్రజల మధ్యన చర్చించడానికి ఇది ఒక అవకాశంగా భావించవచ్చని ఈ సభను ఏర్పాటు చేయడం జరిగారు. మీకు తెలుసు, ఒక 3 నెలల క్రితమే జరిగిన పెద్ద ఎన్నికల్లో మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టవంతులు, అదేవిధంగా చైతన్యవంతులు. ఒక మంచి సమర్థమైన నాయకత్వాన్ని ఇక్కడ మీరు కాపాడుకున్నారు. దానికి మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాలి. మన గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోయాలి, ఏంటి ఈ విధమైన పరిస్థితి అయిందని చాలామంది బాధపడ్డారు. కానీ మీరు గమనించే విషయం ఏంటంటే మొన్న రాష్ట్రం అంతా ఎలక్షన్ చూస్తే 100 ఓట్లు పడితే 51 ఓట్లు కాంగ్రెస్కి వస్తే 49 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అంటే కొత్తగా ఒక 2% తేడాతోనే మనం ప్రభుత్వానికి కోల్పోయాం. ఇప్పుడు జరుగుతున్నది మన పార్టీలు అంటే పెద్ద పెద్ద ముద్దులు ఉంటాయి. ఇప్పుడు గంట పెద్ద ముద్దు నాని 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 అవుతుంది ఏమంటారు పడిపోయినా ముద్దులు చూస్తే బలమైన ముద్దని చేస్తారు. పడగానే నాకు కూడా లేదు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడే నేను చెప్పినట్టు దేశంలో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ ప్రత్యేకతను కాపాడుకోవడానికి ఈ ఎన్నికల్లో మనకు అవకాశం వచ్చాయి. ఎక్కడ చంటి వ్యక్తి కాదు, ఎక్కడ కూడా తెచ్చిపోతే పని చేయలేదు. కాబట్టి మరి మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మీ ఎమ్మెల్యే నేనుంటా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కార్యక్రమం జరుగుతుంది. ఏంటంటే గెలిచినప్పుడు తండ్రి కావాలా, ఓడిపోవడం హీరో కావాలి.
గెలిచిన ఎమ్మెల్యే టర్నీగా విదిలిగాడు ఓడిపోవడం మాత్రం ఎస్కాట్ పెట్టుకుని పొడుచుని పెట్టుకుంటా ఉన్నాడు. సిగ్గు శరం పిల్లలు సిగ్గు శరం లేని వ్యక్తులు ఆ పని చేస్తారు. మెజారిటీ ప్రజలు ఓట్లు చూపించిన నాయకుడు డాక్టర్ సంజయ్. ఆయన పౌర్యము ఆయన విధులీయము ఎవడో ఓడిపోయిన చిచ్చితో ఓడిపోయిన వ్యక్తులకు నువ్వు ఎస్కాట్ ఇచ్చి మరి ఎస్ఐ లైన్ దగ్గర పోవాలా, ఎంఆర్ఓకి రావాలా, చెప్పినట్టు మరొకటి ఇవ్వాలా, మొదటి ఇవ్వాలా, ఇసుక ఇవ్వాలా, ఈ దందాలు పెట్టి దందాలు ఇష్టపడదు. కాబట్టి నేను గెలిచిన తర్వాత నేను చెప్తున్నా మీ అందరికీ కూడా ఆ దందాలు మొత్తం బంద్ చేపిస్తాను. దందాలు మొత్తం బంద్ చేస్తాను. పోలీస్ స్టేషన్లో కూడా అన్యాయంగా మన కార్యకర్త పిలిస్తే స్వయంగా నేనే స్వయం వస్తాను. పోలీస్ స్టేషన్ నేనే చూస్తున్నాను. ఓటు రిపేర్ కేసు పెట్టుకునే వాళ్ళు ఎన్ని చేయాలని చేస్తాను. ఇబ్బంది లేదు. మనం ధైర్యంగా మనం ఉండాలి. రెండో ఏంటంటే ఒకసారి మనం గెలిస్తే కేసీఆర్ చేయడం మర్చిపోలేదు. ఆయన ధైర్యం ఇస్తాం. ఆయన బాధపడతాను. ఇంత చేసినా నేను ప్రజలు నాకు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నాను. ఒకసారి నేను గెలిచిన అనుకోండి, నా ద్వారా నాలాగా ఒక 7 స్థానాలు వచ్చిన అనుకోండి, తప్పకుండా మనం కేసీఆర్ ధైర్యం ఇచ్చామని మరి ఆయన చేతి మజబూత్ చేద్దాం. మనం మరి ఈ ప్రాంత డెవలప్ చేద్దాం. మనం ఇవన్నీ తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది గిరిజన సోదరులు ఉన్నారు, మరి చాలామంది రైతులు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఇతర వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తెలియజేస్తున్నా మీ అందరు చేసే కార్యక్రమాలు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. ఈ ప్రాంతంలో సాగునీరు ఎదుర్కొన్నారు, త్రాగునీరు కూడా ఎదుర్కొన్నారు. తప్పకుండా నేను గెలిచిన తర్వాత ఇద్దరం కలిసి త్రాగడానికి నీళ్లు కానీ సాగునీరు కానీ ఇప్పించి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ అది ఒక్కసారి మీ అందరూ దయచేసి మీరే కాదు, మీరు గ్రామానికి వెళ్ళిన తర్వాత హోటల్ దగ్గర కూర్చొని మాట్లాడండి. హోటల్లో మంది కలుసుకొని ఛాయ్ దగ్గర కూర్చుంటారు. అడగండి, 4,000 వచ్చినాయండి, నేను గాలి ఇచ్చిండా ఇంట్లో అనుకున్నాను అంటారు కదా. ముసలి అడగండి, 5 మంది వచ్చిన గాలి ఇచ్చిండాడు, ఇది స్థాపిస్తారు. ఈ చర్చ పెట్టాలి. చర్చ పెట్టి ప్రజలు తెలిసిపోతుంది. వినేవాళ్ళు కూడా చాలా మంది నాకు కుప్పర పెట్టి పెద్ద మీటింగ్ పెట్టి లాభం లేదు. చిన్న మీటింగ్ పెట్టాలా, వాళ్ళ మనసులో మనం దోచుకోవాలి. అంటే ఏదైతే ఉన్న నిజాలలో నిజాలను స్ప్రెడ్ చేయాలి. చేసే ప్రజలు తప్పకుండా మనకు ఆదరిస్తారు, మనకు ఓట్లేస్తారు. కాబట్టి ఈరోజు మరి కాలాతీతమైన మీ అందరికి కలుసుకునే అవకాశం నాకు జరిగింది. ఇక్కడ 7 గ్రామ పంచాయతీ, 4 గ్రామ పంచాయతీ